మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనం రోజు లేవగానే ఉదయం మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ దేవుడి ఫోటో చూడాలి, అది చూడాలి, వీళ్ళని చూడాలని. కానీ ఎలాంటి అలవాట్లు మనం చేసుకుంటే ఉదయం లేవగానే ఎంతో ఉత్సాహంగా ఉంటే ఆ రోజంతా బాగుంటుంది అంటారు మనకి? నిద్ర లేవగానే మనం ఉత్సాహంగా ఉంటున్నాం అంటే మన నిద్ర మనకి సరిపోయింది అని అర్థం. మొట్టమొదటిది ఏ దేవుడిని చూడాలి, అయితే ఎవరిని చూడాలి. కొంతమంది ఏదో సినిమాలో చూపించినట్టు అన్నయ్య వచ్చి చెల్లి కనిపించాలి, చెల్లె వెళ్ళి అన్నయ్య కనిపించాలి, అమ్మ కొడుకు కొడుకు అమ్మ, ఏవో ఇలాంటివి ఉంటాయి కదా. అలా పెట్టుకుంటే అది వేరే విషయం, నేను దాని గురించి వర్ణించట్లేదు. మామూలుగా అయితే దేవతని స్మరించుకోవాలంటే మన పక్కన ఆ దేవతా పటం ఉంటుంది, ఉండదు ఆ సమయానికి. కనుక అదేమి లేదు, మన చేతుల్లోనే. కరాగ్రే వసతే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. మన అరచేతుల్లో ఇక్కడ లక్ష్మీదేవి ఉందిట కరాగ్రే, కరమధ్యలో సరస్వతి ఉందిట, కరమూలల్లో గోవిందుడు ఉన్నట్ట. ఈ ముగ్గురు నన్ను రక్షించుగాక. ప్రభాతం లేస్తూనే మిమ్మల్ని చూసుకుంటున్నానమ్మా అంటే 12ంటికి లేచినా 2ంటికి లేచినా అదే ప్రభాతం. వాళ్ళకి లేచిన వాళ్ళకి అప్పుడేగా ప్రభాతం పాపం. కనుక అది ఇలా చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి. ఎందుకంటే మనకి లక్ష్మి లేకపోతే రోజు గడుస్తుందా? సరస్వతి మాట లేకపోతే రోజు గడుస్తుందా? గోవిందుడు మనం రక్షించేవాడు, గోవిందుడు అన్ని కష్టాల నుంచి నష్టాల నుంచి, అంతే కదా. గోవర్ధన పర్వతం ఎత్తి రక్షించినట్టు రక్షించాలి మన ఆయన. కనుక గోవిందుడు, ఆ గోవిందుడు ఈ ముగ్గురిని నమస్కరించుకుని లేవండి. అంతేకాదు పొద్దున్నే లేస్తూనే కొంచెం హ్యూమిలిటీ కూడా ప్రతి మనిషి కలిగి ఉండాలి. హ్యూమిలిటీ అంటే ఏంటంటే కాస్త వినయం, వినమ్రత, కొంచెం తగ్గి ఉండటం తెలియటం. భూమాతకి దండం పెట్టుకుని లేవటం. క్షమించమ్మా భూమాత, నీకు మీ మీద కాలు మోపి నేను లేచి కాలు పెట్టి ఇక నుంచి పనులన్నీ చేస్తున్నాను. అప్పటిదాకా మనం పడుకున్న పడక కూడా భూమి మీదే ఉంది. అయినప్పటికీ కూడా ఆ భూమాతని కాలు పెట్టేటప్పుడు సముద్రవసనేదేవి పర్వతస్థాన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని శ్లోకం చెప్పుకొని ఆ దండం పెట్టుకుని, అమ్మా నీ మీద కాలు మోపుతున్నాను, ఇక నుంచి నేను ఏం చేసినా నీ మీద చేస్తూ ఉంటా, కనుక నన్ను క్షమించు తల్లి. క్షమయా ధరిత్రి అనుకున్నాం కదా, ధరిత్రి కంటే క్షమాగుణం ఉన్నది అసలు ఈ ప్రపంచంలో ఇంకోట్లేదు. అటువంటి భూమిని క్షమాపణ వేడుకొని లేచి మిగిలిన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంతే.